ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడాన్ని కాంగ్రెస్ ఛాలెంజ్ గా తీసుకుంది. ఆదిలాబాద్ లో 1989 నుంచి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సీటు దక్కడం లేదు. 2008 ఉప ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఏడాది పాటు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఆయన నాటి తెరాసలో చేరిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎంపీ సీటును గెలుచుకోలేకపోయింది. 2009లో టీడీపీ, 2014లో బీఆర్ఎస్, 2018లో బీజేపీ పార్టీలు గెలిచాయి. కొంతకాలంగా మారిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ లో నాటి జోష్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా ఆదిలాబాద్ ఎంపీ సీటు దక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. హస్తం గెలుపు కోసం ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గత కొన్నేళ్లుగా ఏ పార్టీకి వరుసగా పార్లమెంటు సీటు కట్టబెట్టని ఆదిలాబాద్ ఓటర్లు సెంటిమెంట్ గా ఈసారి అధికార కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఆ పార్టీ బలం రోజురోజుకు పెరుగుతోంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గ్రాఫ్ పెరిగిందని భావిస్తున్న అధిష్టానం ఎంపీ సీటు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఇక్కడి సాంప్రదాయ తీర్పును బట్టి ఈసారి కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు కల్పిస్తున్నాయని చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ గెలుపు కోసం మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధిష్టానంతో కలిసి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివాసీల్లో మంచి గుర్తింపున్న సుగుణకు పార్టీ టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు బరిలో ఉన్నారు. బీజేపీ తరపున గోడం నగేష్ లోక్సభ బరిలో ఉన్నారు. దీంతో ఈ లోక్సభ స్థానంపై సర్వత్రా హర్షం వ్యక్తమవడంతో కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో ఖానాపూర్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అయితే ఆ పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలోని సీన్ పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ సీట్లు గెలవకపోయినప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీలోకి వలసలు పెరగడం, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమైంది. దీంతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణ గెలుపు పక్కా అని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి వీరిలో గెలిచే రేసు గుర్రం ఏదో త్వరలోనే తేలిపోనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.